ఉన్నాయి కదా, చేపలు వండి పెట్టారనుకోండి, ఈరోజు మనం తినేసి అయిపోద్ది. అదే చేపలు పట్టడం నేర్పారనుకోండి, రోజు చేపలు పట్టుకొని తినొచ్చు. అదేవిధంగా అభివృద్ధి చేస్తే దాని మీద మేము బతుకుతాం. ఎవడో చేతి కింద ఇస్తే మేము ముష్టోళ్ళం కాదు, ప్రజలందరం కూడా కష్టపడి బతుకుతాం అనుకుంటున్నాం. సోమరపోతుల్లో బతకడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. ఉంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ఇక్కడ నుండి అయితే మాకు కొనతాల రామకృష్ణ అయితే మాకు బాగుంటుందని మేము అందరం కూడా అనుకుంటున్నాం అండి. ఎందుకు సార్? ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు అయితే మనకి అన్ని విధాలుగా అనుభవజ్ఞులు. ఇది వరకు 3 మినిస్టర్లు చేసిన వ్యక్తి. మాకు కాలనీ కూడా డెవలప్ చేశారు. అప్పుడు మాది ఎస్సీ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, రోడ్లు అవి వేశారు. మరి ఎంపీగా కూడా పోటీ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే మనకి భవిష్యత్తులోని మనకి ఏవైనా అవకాశాలు, ఏమైనా ఉపాధి అవకాశాలు కానీ ఎస్సీ కాలనీకి సంబంధించి కానీ ఇక్కడ అనకాపల్లిలో కానీ ఎలా ఉండబోతుంది? అతను ఏమైనా హామీలు ఇచ్చారా? అసలు ఏం అబ్జర్వ్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా రిలీలకి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించారు. అతను ప్రతి మీటింగుల్లోనూ కూడా రిలీలకి రాబోయే కాలంలోని రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ విధంగా ఎస్సీలని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఏం చెప్పారు బేసికలీ పవన్ కళ్యాణ్ గారు? అంటే అట్టడుగునున్నటువంటి రిలీలు పైకి రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి చెప్పారనమాట. ఈ విధంగా వాళ్ళు బాగుపడాలంటే రాజకీయంగా, ఉద్యోగ రంగాల్లో, అన్ని రంగాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అన్న మీ పేరు? గౌతమ్. మీ పేరు సార్? కుమార్. ఏం చేస్తుంటారు? ఫైనాన్స్ బిజినెస్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి వెరీ సూన్. కొన్ని రోజుల్లో ఓట్ అయిపోతున్నారు. ఎవరికి వేస్తారు కానీ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. వై చంద్రబాబు నాయుడు? అది బెటర్ కదా, డెవలప్మెంట్. జగన్ గారి పాలన ఎలా ఉంది? అంతేం కాదు పెద్దగా. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి అయ్యారు. ఐటీ పరంగా అది ఎలా ఉంది? జాబ్స్ పరంగా లాస్ట్ 2 months చేస్తే డెవలప్మెంట్ కాదు కదా, స్టార్టింగ్ నుంచి చేయాలి. ఒక ఏరియాకి పరిమితి అయిపోతే కరెక్ట్ కాదు కదా. ఆయన గెలిచిన తర్వాత ఒకసారి కూడా గవర్నమెంట్ రాలేదు, ఆ లోపల ఏమి కూడా చేయలేదు ఇప్పటి వరకు. లాస్ట్ ఇంక ఎలక్షన్స్ వచ్చాయనగా మెయిన్ రోడ్ ఏదో చేసి షో అవుట్ చేస్తుంది, కరెక్ట్ కాదు కదా. ఎవరు వస్తే బాగుంటుంది? కొంతాల రామకృష్ణ లేదా మల్సాల భరత్? కొంతాల రామకృష్ణ గారు వస్తే బెటర్. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఒక విజనరీ. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ మీరు? సేమ్ కొంతల. ఇప్పుడు మరి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, తర్వాత ముత్యాల నాయుడు గారు వస్తున్నారు. ముత్యాల నాయుడు గారు సీఎం రమేష్ బోధికి ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరికి? పక్కగా సీఎం రమేష్ గారు వస్తారు. ఆయన జనాల్లో తిరుగుతున్నారు, ఈయన ఎక్కడ కనిపించలేదు కూడా. నామినేషన్ వేసినప్పుడు కనిపించారు, తర్వాత ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు వరకు. నామినేకి జనాలు చూస్తే తెలిసిపోద్ది ఎటువైపు ఉన్నది వేవ్ అన్నది. సో సీఎం రమేష్ గారు పక్కగా వస్తారు ఎంపీ కింద. ఎమ్మెల్యే కింద కొంతల రామకృష్ణ గారు పక్క. సేమ్ సార్ మీ పేరు? నా పేరు కిర్రామకృష్ణ నాయుడు. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ సెక్టర్లో, ఏపీ కలెక్షన్ హెడ్ కింద. సార్ మీరు? పోర్ట్ ఎంప్లాయీ. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. అయితే ఇక్కడి నుంచి కొంతాల రామకృష్ణ లేదా మల్సాల భరత్ ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది? ఇక్కడ అనకాపల్లి అయితే మాత్రం కొంతాల రామకృష్ణ వస్తే బాగుంటుందండి. ఎందుకు కొంతాల? ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉంటాడు ఆయన. అంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు అనకాపల్లి డెవలప్మెంట్ ఎంత బాగుంది, అనకాపల్లి మెయిన్ రోడ్ డెవలప్మెంట్ కానీ అన్నీ ఆయనే చేశారు. ఆయన టైంలో అనకాపల్లికి ఎప్పుడు లేని బ్రిడ్జ్లు అవి కూడా వేయించారు, అభివృద్ధి చేశారు. అది కాకుండా ఈ లోకల్లో ఇప్పుడు ఈయన భరత్ అన్న అతను అమెరికా నుంచి వచ్చాడు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న హిస్టరీ తెలుసుకోండి, రామకృష్ణ గారి కూడా తెలుసుకుంటే ఈయన అవినీతి లేనోడు, వాళ్ళు పూర్తిగా అవినీతిమయం అనమాట. ఊర్లో కూడా భూములు, సెజ్జు, ఈ వ్యాపారాలు వీటి మీద కూడా చాలామందిని మోసం చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది. రామకృష్ణ గారు అయితే మాత్రం మచ్చలేని నాయకుడు. తర్వాత కులమతాలకు అతీతంగా ఇచ్చేస్తాడు. మీరెళ్ళినా నేనెళ్ళినా సంబంధం లేని ఊర్లో మామూలు వ్యక్తి వెళ్ళినా సరే ఆయన ఒకలాగా రెస్పాండ్ అవుతారు. ఏలాగా దోచుకునే టైప్ అయితే కాదు రామకృష్ణ గారు. అది కాకుండా రామకృష్ణ గారికి అడ్మినిస్ట్రేషన్ కొట్టుంది. ఆ రోజు 3 మినిస్టర్లు చేస్తున్నారు. తర్వాత భరత్ అనే వ్యక్తి ఒక కీలుబొమ్మలాంటి జగన్మోహన్ రెడ్డి నించోబెట్టి నించున్నాడు అంతే. ఆయనకి అనుభవం కానీ
లేకపోతే నియోజకవర్గం కొట్టుగా ఏం లేదు. మేధని ఏం చెప్తే చేస్తాడు తప్ప ఆయనకి సొంత అభిప్రాయం అంటే ఏమీ నియోజకవర్గ ప్రజల మీద లేదని మా అభిప్రాయం. మీరైతే ఏమంటారు, గ్లాస్ ఆఫ్ అయినా? పక్కా గ్లాసే. జగన్మోహన్ రెడ్డి మద్యం మీద, అదేవిధంగా మందు మీద, తర్వాత ఈ ల్యాండ్ ఇసుక ఎన్నిటి విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టైటిల్ డీడ్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ వల్ల రానున్న రోజులు ఇల్లు అమ్ముకోలేము, ఇల్లు కొనుక్కోలేము. వీటి మీద టైటిల్ డీడ్ యాక్ట్ కోసం ఎవరికైనా కానీ పూర్తిగా తెలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేయరు. భారతదేశం మొత్తం మీద ప్రప్రథమంగా టైటిల్ డీడ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. రానున్న రోజుల్లో ఎంఆర్ఓ ఆర్డీఓ చేతుల్లో ఉంటుంది. ఎంఆర్ఓ ఆర్డీఓ అన్నోళ్ళు వేల చేతుల్లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఏమనుకుంటే అదే జరుగుతుంది. చాలా రానున్న రోజులు ఇంకా అవినీతి పెరిగిపోద్ది. ఆల్రెడీ ఇప్పటికే జనం అంతా అర్థమవుతుంది. ఈ చేతితో డబ్బులు ఇవ్వడం, ఈ చేతితో తీసుకోవడం. సగటు ఆదాయం ఒకప్పుడు 5,000 ఉంటే సరిపోయేది, కానీ ఈరోజు 15,000 20,000 ఉంటే ఇల్లు కలలేని పరిస్థితి. ఈ చేతితో డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా మరో చేతితో దానికి 10 ఇంతలు వసూలు చేస్తున్నారు. పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమం వల్ల సంక్షేమం వద్దండి, డెవలప్మెంట్ కావాలి. మరి పేదరికం పోతుంది అంటున్నాడు. చేపలు ఉన్నాయి కదా, చేపలు వండి పెట్టారనుకోండి, ఈరోజు మనం తినేసి అయిపోద్ది. అదే చేపలు పట్టడం నేర్పారు అనుకోండి, రోజు చేపలు పట్టుకొని తినొచ్చు. అదేవిధంగా అభివృద్ధి చేస్తే దాని మీద మేము బతుకుతాం. ఎవడో చేతి కింద ఇస్తే మేము ముష్టోళ్ళం కాదు, ప్రజలందరం కూడా కష్టపడి బతుకుతాం అనుకుంటున్నాం. సోమరపోతుల్లో బతకడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. బయటికి పబ్లిసిటీ వైఎస్ఆర్సీపీ జరుగుతుంది తప్ప పక్కాగా జనం అంతా కూడా కూటమి వైపు ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, మీ పేరు? యోగిత. ఏం చేస్తుంటారు? నేను ఎంబీఏ చదివాను, మ్యారీడ్ ఉమెన్ని. మాకు డిగ్రీ తర్వాత మ్యారేజ్ చేసేస్తానన్నారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది ఐసెట్లో అని చెప్పి నేను ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, నాయుడు గారు గవర్నమెంట్లో నాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా వేసేసారు. ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ కోసం వెళ్తే నాకు 70,000 పే చేయించుకొని సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. అంటే ఇది మేజర్ ఇష్యూ కదా, కాలేజెస్ పోకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ కూడా అకౌంట్స్లో వేస్తానన్నారు, వేయలేదు. దట్టు ఇప్పుడు ఎంబీఏ కూడా ఎవరు చదవడానికి ముందుకు రావట్లేదు. ఇప్పటి వరకు మా బ్యాచ్ అందరూ ఫీజు రియంబర్స్మెంట్తోనే జాయిన్ అయ్యాం, కానీ ఇప్పుడు అందరూ డిగ్రీతో ఆపేస్తున్నారు. అది లాస్ట్ టైం అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి అందరూ ఇంట్రెస్ట్ చూపేవారు, పేరెంట్స్ కూడా ఓకే చేసేవారు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆగిపోతుంది, డెవలప్మెంట్ లేదు. జాబ్స్ కూడా అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఇక్కడి నుంచే కదా గుడివారం అన్నారు. జాబ్స్ కోసం అయితే ఇంకా మాట్లాడక్కర్లేదు, అస్సలు క్యాంపస్ డ్రైవ్స్ కూడా ఏం రాలేదు మా బ్యాచ్ కోసం. మల్సాల్ భరత్ కొంతల రామకృష్ణ. కొంతల రామకృష్ణ గారు. యూ చూస్ ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరెంట్స్ సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? ఇదే వ్యాపారం. రాబోయే 2024 ఎలక్షన్లో ఇక్కడి నుంచి ఎలక్షన్ గురించి రివ్యూ చేయడానికి వచ్చారా? అవును సార్. నేను రాజకీయం గురించి కాకుండా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతాను, దానికి ఓకేనా మీకు? ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి అయితే కొంతల రామకృష్ణ గారు, మల్సాల్ భరత్. నేను వాళ్ళ గురించి మాట్లాడుతానండి. చెప్పండి. అభివృద్ధి ఎజెండాగా ముందు రోడ్డు అయితే కొట్టేశారండి. మున్సిపల్ ఎలక్షన్కి ముందండి ఆ ఓట్లు పోతాయని భయం లేకుండా కొట్టేస్తే, కొట్టిన వెంటనే ఆ ఏరియా ఎలా ఉందంటేనండి ఒక భూకంపం వచ్చిన ఏరియాలా ఉందండి. కొట్టేశారు. కొట్టేసిన తర్వాత రోడ్డు వేసారండి. రోడ్డు వేస్తే మన అనకాపల్లిలోనే ఉన్నామా లేదంటే డెవలప్ అయిన సిటీస్లో ఉన్నామా అని చెప్పేసి జనాలు విస్మయానికి గురయ్యారు. ఆ రోడ్డు విస్తరణ అయిన తర్వాత అయ్యే బిల్డింగ్ ఓనర్లు దగ్గరుండి గెలిపించారండి. ఎందువల్లంటే ఆ ఇరుకు రోడ్లు అంటే మేము అనకాపల్లిలో ఉన్నామా లేదంటే చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న అర్థంగా అయ్యేది కాదు, మున్సిపాలిటీ అయ్యుండి. ఆ రోజు ఆ దారిన అనుకున్న ఉన్న వార్డులన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు రామకృష్ణ గారు ఏదైతే బలపరిచారో ఆ వార్డులన్నీ గెలిచేయండి. అంటే రాజకీయం చేయలేదండి, వాళ్ళ అభివృద్ధి చూశారు, అనుభవం అండి. అది పక్కన పెడదాం. ఒకసారి ఈ రోడ్డు చూపించండి, ఒకసారి ఈ రోడ్డు చూపించండి, ఈ రోడ్డు చూపించండి. అయ్యిందండి. ఆ రోడ్డు కూడా ఒకసారి చూపించండి. దీనికి ఖర్చు చెప్తానండి. చూశారు కదండి, తుమ్మపాల గ్రామం తాలూకు రోడ్డు ఆయన మంత్రి అయ్యేసరికి ఎలా ఉండేదండి ఈ రోడ్డు అంతా. మంత్రి అయిన వెంటనే రోడ్డు డెవలప్ చేసింది ఆయనేనండి. ఇవన్నీ నిదర్శనలండి. ఆ వ్యక్తి వర్క్ ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి అండి ఆయన. అలాంటి ఆయన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎంతైనా ఉందండి. భరత్ కుమార్ గురించి మాట్లాడదామండి. ఆయన గురించి చెప్పడానికి తప్పేమీ లేదండి, ఎవరి గురించి తప్పు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో సేవ చేద్దామని వచ్చాడండి. కానీ
అమెరికాలో ఉన్నాడు వాళ్ళ వరకు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకున్నాడు. ఎందుకో ప్రజల సేవ చేద్దామని వచ్చాడండి. రండి వచ్చారు. వచ్చిన వెంటనే ఎన్నికల్లో పోటీ కాకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ప్రజాక్షేత్రంలో తిరగని వారి వారి కష్టాలు తెలుసుకొని జనాలు అప్పుడు ఎన్నికల్లో దిగితే తెలుస్తుందండి ప్రజల కష్టాలంటే ఏటో. ప్రజల కష్టాలు ఒకసారి చూడండి. ఎన్నికల్లో దిగారు, ఇంక ఈసారికి వదిలేయండి. మీరు ఈసారికి వదిలేసి రామకృష్ణ గారికి వేసేద్దామండి. అలాగే ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు, అలాగే అటు ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. మీ పేరండి? శ్రీరామ్ గారు. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ప్రశ్న ఎందుకు అడిగానంటే 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ తెచ్చుకున్న వ్యక్తి మన అనకాపల్లి ఎంపీగా వచ్చాడు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఎంపీగానైతే రండి మన ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తారని నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే గెలకుండా రాజ్యసభ ఒకసారి తెచ్చుకుంటారండి, రెండోసారి తెచ్చుకోవడం చాలా కష్టం. అవునా కదా? మీరు చెప్పండి. ఊరికెవరు కదా. ఎంతో ఆయనకి స్ట్రెంత్ ఉంటే, ఎంతో బలం ఉంటే, ఆర్థికంగా అంగబలం రాజకీయ బలం అన్నీ ఉంటే అలాగే రాజ్యసభ 2 సార్లు వస్తాయండి. అలా 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ తెచ్చుకున్నారు అంటే ఆయన కానీ ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు మొత్తం ఆ 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ ఒకసారి మీరు ఆలోచించండి. ఎలాంటి వ్యక్తి కానీ పట్టం కట్టి మనం కానీ ఎంపీగా ఎన్నుకుంటే అభివృద్ధి పరుగులు పెట్టిస్తాడండి. ఆయన ఇండస్ట్రీస్ట్ అండి. ఆయన మన ఈ నియోజకవర్గంలో ఏదో నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీగా నా భగవంతుడి దేవాలు తెస్తే యువత ఉద్యోగం వస్తుంది. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యి కంపెనీలు వేయండి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏ కంపెనీలు వచ్చాయో సార్ మీరైతే చెప్పండి. మీకేం తెలుసా? మీకు తెలిస్తే చెప్పండి, మాకు తెలియదు. రాలేదు కదండి. అదండి. అలాంటిది ప్రజలు ఒకసారి ఆలోచించాలండి. ఆలోచించి అటు పెద్ద ఆయన్ని సీఎం రమేష్ గారిని, రామకృష్ణ గారిని మనం ఎన్నుకోవాలండి. ఎందుకంటే అనుభవం అండి, దేనికైనా అనుభవమే. ఇప్పుడు మీరు ట్రాక్టర్ తోలుతారు చెప్పండి, మీరు తోలగలరా? ఎందువల్ల? అనుభవం లేదు. నేను మీలాగే వచ్చి ఇంటర్వ్యూ పనులు చేయగలరా? ఎందువల్ల? అనుభవం. అనుభవం ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, ఇద్దరు మేనిఫెస్టోలు చెప్పారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చెప్పారు, అలాగే జగన్ గారు పాలన చూశారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏం మేనిఫెస్టో పెట్టారండి? ఇప్పుడు ఇన్నాళ్ళు పెట్టి అదే ప్రభుత్వాన్ని నమ్ముకొని వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నిన్న మేనిఫెస్టో విడుదల చేస్తే భవన నిర్మాణ కార్మికులు కనీసం ఒక ఆటో వాడికి కానీ, ఒక ఇది లారీ డ్రైవర్లు చనిపోతున్నప్పుడు 10 లక్షల ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకోవడానికి ఇచ్చాడు. ఏ భవన నిర్మాణ కార్మికులు ఆ సాటి వర్కర్లే కదా, వాళ్ళు లారీల మీద జర్నీ చేస్తారు, మేము పరాంజల మీద బిల్డింగ్ల మీద ఐట్లలో ఉంటాం. మమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం? ఏం కుటుంబం పెద్ద, ఒక సామాన్య కుటుంబ పెద్దగా ఒక తండ్రి కుమారులకి కూతుర్లకి ఆస్తి పంపకాలు చేస్తున్నప్పుడు మంచి చెడ్డ చూసి పంపకం చేస్తుంటాడు. అందరూ సమతుల్యత పాటిస్తారు. అలాంటిది రాష్ట్రంలో ఉన్న పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఏ పరిపాలన చేస్తున్నాడండి? ఆడవాళ్ళకి డబ్బులు వేసేసి ఇచ్చేస్తే సరిపోద్దా సంక్షేమం అంటే? ఇప్పుడు కార్మికులు బలహీన వర్గాల వాళ్ళకి చాలా లోయెస్ట్గా ఉన్న వాళ్ళు ఎక్కడ ఏ అసంఖ్య కార్మికులు ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద చాలా ఎక్కువ. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇవ్వలేకపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుందండి? నేను మేనిఫెస్టో కార్మికులు ఎందుకు గుర్తించలేకపోతుంది? ఒక కార్మికుడు చనిపోతే అతనికి ఒక 5 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు కదా. ఏం చేస్తుంది ప్రభుత్వం? కొంతల రామకృష్ణ. ఎందుకు కొంతల రామకృష్ణ? కొంచెం తెలిసిన వ్యక్తి, ఆల్రెడీ ముందుగా మినిస్ట్రీ ఎమ్మెల్యే అన్నీ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. సో అందులో అది కూడా ఇప్పుడు కూటమి జనసేన టీడీపీ కూటమి కాబట్టి జనసేనకు ఒక సీట్ అయినా కలిసి వస్తుందని. గెలుస్తారు అంటారు ఇక్కడ? కోర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. పాత వాళ్ళు రావాలని అనుకుంటున్నాం. ఎవరు పాతలు? ఇది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి రావాలి. రావాలి. మరి ఇక్కడ అభ్యర్థి ఎవరు? అభ్యర్థి కొడతాల రామకృష్ణ. ఎలా ఉండబోతుంది ఇక్కడ? బాగానే ఉంది, బాగానే ఉంటుంది. గెలుస్తారా? గ్యారంటీ. ఎవరు గ్యారంటీ? ఇప్పుడు ఇద్దరే. వీళ్ళే గ్యారంటీ. నా పేరు కోటేశ్వరరావు. ఎక్కడి నుంచి మీరు? ఇక్కడే కొత్తపేట. ఇది రాబోయే 2024లో ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? కొడతల రామకృష్ణ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా అసలు కొంతల రామకృష్ణ? ఇప్పుడు కొత్తగా పవిత్ర మారాలి కదా, మనకు కొన్ని జరగాలంటే ఆయన రావాలా. అది
ఎవరు వస్తే బాగుంటుంది అనుకో మీ అభిప్రాయం ఏంటి? మాకు ఇంతకుముందు రామకృష్ణ గారు వచ్చారు, మాకు కొద్దిగా అభివృద్ధి బాగా చేశారు అతను. ఈ మలసాల భరత కుమార్ గారు అన్నది మాకు కొద్దిగా తెలియదు. రామకృష్ణ గారు అంటే మాకు నమ్మకం, అనుభవం. ఆయన వస్తే మాకు బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గతంలో ఇక్కడ ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ చేశారు, అతని పాలన ఎలా ఉంది? ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారు? అమర్నాథ్ అంటే నేనే కాదు, ప్రతి ఓడు కూడా తిడతాడు ఇక్కడ. ఎందుకంటే ఇంకా ఆయన ఏదో ఆయన స్వార్థం కోసం ఆయన పరిపాలన చేశాడు తప్ప ప్రజలకి ఏమీ మంచి చేయలేదు. ఎలా ఉంది? గతంలోనే గుడివాడ అమర్నాథ్ చేశారు, కానీ మాకు ఇక్కడ ఎటువంటి ఒక పరిశ్రమ కూడా తీసుకొని రాలేదు. 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేశాడు. సో ఈసారి ఏంటంటే మార్పు కోసం మేమందరూ జనసేన అభ్యర్థి కొనతల రామకృష్ణ గారిని గెలిపిద్దామని చెప్పేసి మేము గట్టి కృషి చేస్తున్నాం దాని గురించి. సో ఈసారి కంపల్సరీగా కొనతల రామకృష్ణ గారు గెలుస్తారు. రాష్ట్రానికి తద్వారా మా అనకాపల్లికి కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. పేరు సాయి. ఏం చేస్తుంటారు? ఏం చేసి కూలి పని చేసుకుంటున్నా. జగన్ గారు పాలన చూస్తారు, ఈసారి ఇంకో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉద్యోగాలు అయ్యి మా పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు అయ్యి ఏమి ఇవ్వలేదు. మాకు కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మాకు ఏ ప్రెసిడెంట్ ఎక్కి వాడు ఏ నాయకులు వచ్చి కూడా కనీసం ఒక స్కీమ్ కూడా మాకు ఎవరు జగన్ అన్నగా ఇవ్వలేదు. ఇద్దరు పోటీ చేస్తున్నారు, మలసాల భరత్, కొనతల రామకృష్ణ గారు. ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటారు, ఎవరో ఒకరు ఎంచుకోవాలి కదా, ఓటేస్తారు కదా. గ్లాసే ఫ్యాన్ వాడాలండి. ఫ్యాన్ కాదు, గ్లాసే బాగుంటుంది అంటారు. బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ చుట్టూ. మీ పేరు? లక్కీ అన్న. మీరు ఏం చేస్తుంటారు? రిజిస్టర్ హౌస్లో చేస్తుంటాను, బాక్సింగ్ కోచ్. బాక్సింగ్ కోచ్ ఎలా ఉంది ఇప్పుడు బాక్సింగ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ, లైక్ మెయిన్ ముఖ్యంగా ఆంధ్రాలో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ కానీ? స్పోర్ట్స్ పరంగా అయితే ఏం లేదన్న. అంటే పబ్లిక్ కావాలి. ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్స్ ఉన్నా సరే, సర్టిఫికేట్స్ ఉన్నా సరే, జాబ్స్ కూడా లేవు. నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఎవరికి జాబ్స్ ఎలిజిబిలిటీ లేదన్న అసలు. మీరు ఏం అచీవ్ చేశారు బేసిక్గా? నేను నేషనల్ చేశాను. నేషనల్స్ ఆర్డర్ అయినా సరే జాబ్ కోటాస్ అవి ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మేము ఫర్దర్గా వేరే జాబ్కి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంటేషన్ చేస్తాను. ఓకే, లాస్ట్ 5 yearsలో మన గవర్నమెంట్ చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది పోతుంది? కొనతల రామకృష్ణ, మలసాల భరత్ పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? చెప్పలేము. ఎవరో ఒకరు ఎంచుకోవాలి కదా. అవునన్నా, బట్ ఆయన కొత్త కదా, సో ఈయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో 99% ఆయనకే. ఇప్పుడు జనం కూడా అదే అనుకుంటున్నారు. ఎలక్ట్రిషియన్ అండి. నా ప్రజెంట్ నా ఒక్కడ ఉద్దేశమే కాదండి, ఆల్మోస్ట్ ఊర్లో కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎలక్ట్రికల్ యూనియన్ కానీ A to Z మార్పు అయితే 100% కోరుకుంటుందండి. రీజన్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు రోడ్లు కానీ లేకపోతే ఫ్యూచర్, అంటే రేపు పొద్దున మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచించి ఒక డెవలప్మెంట్ అంటే ఏ విధంగా లేదు. మనం ₹1 మనము తిన్నా తినకపోయినా పిల్లల్ని ఈరోజు మంచి స్కూల్లో, అంటే మా స్థాయికి తలక మించి మంచి స్కూల్లో చదివిస్తున్నాం. బికాజ్ ఎందుకంటే మనం కన్నా మన పిల్లలు ఇంకా బాగుండాలి అనే ఉద్దేశంతో చదివిస్తున్నాం. ఇంత చదివించి ఫ్యూచర్ ఇదే గవర్నమెంట్ ఇదే రన్నింగ్లో ఉంటే ఇంకా మన పిల్లలు చదివించుకున్న ఫ్యూచర్ ఎక్కడ పర్వండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కొనతల రామకృష్ణ గారు అలాగే మలసాల భరత్ పోటీ చేస్తున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొనతల రామకృష్ణ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ భరత్ కుమార్ అనే వ్యక్తి గెలిస్తే ఒక ఎమ్మెల్యే మాత్రమే, అదే రామకృష్ణ గారు గెలిస్తే ఒక మంత్రిగా ఇక్కడ నియోజకవర్గంలో మంత్రిగా అవుతారు. అందుకే రామకృష్ణ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. గతంలో గుడివాడ అమర్నాథ్ కూడా మంత్రి అయ్యారు కదా, ఏమైనా చేశారా? ఇక్కడ కోడిగుడ్లు ఆమ్లెట్లు అవి తయారు చేశారు తప్ప ఇక ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేకపోయారు కూడాను. ఆయనతోటి మనకి పని అవ్వలేదు. వాళ్ళ కులస్తులకు కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఏమి చేయలేదు కాబట్టి ఎక్కడో వేరే నియోజకవర్గానికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. గాజువాక చాలా కష్టమండి. ఒక్కసారి ఒక మనిషి మీద చెడు అభిప్రాయం వస్తే అది రాష్ట్రం మొత్తం మీద వెళ్తుంది. ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటన్నా చూసుకొని విమర్శించాలి. ఆయన స్థాయిని మించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలోనే ఆయన మొదటి పతనం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుతూ ఈరోజు గాజువాక నియోజకవర్గంలో కూడా భారీగా ఓడిపోవడానికి కూడా చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు బాబాయ్, మీ పేరేంటి బాబాయ్?
అదిగో రామబ్రహ్మ ఏం చేస్తుంటారు మీరు? తాగి పని చేస్తాం. రోజు ఎంత వస్తుంటుంది దాదాపుగా? రోజు 1000 రూపాయలు, 900. 900. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉండేది ఈ కార్మికులకు కానీ మీకు కానీ? ఇప్పుడంటే అప్పుడు మా చంద్రబాబు నాయుడు అయితే మాకు గిఫ్ట్ ఇచ్చాడు పని చేసుకోమని. ఏమి ఇచ్చాడు? ఇది తాపి చెక్క తాపి ఇలాంటివి. ఇప్పుడు ఏ వర్క్ చేసినా ఆడ వర్క్ ఇచ్చేవాడు, సామాన్లు ఇచ్చాడు గిట్లు ఇచ్చాడు. వీడు వచ్చి అది కూడా ఇవ్వలేదు. మా డబ్బు అందరికీ దంగపెట్టాడు. ఆటో వాడికి సంక్షేమం పేదరికం పోతుంది అంటున్నాడు. పేదరికం పోతుంది. పోతుందా? పేదరికం పోలేదా మరి? ఇప్పుడు మాలా పని చేసిన అంటుకోళ్ళు మా మధ్య కరోనాలోనే ఇసుక లేదు పని చేసుకోవడానికి. ఇసుక వల్ల పని లేదు. ఎంతమంది చచ్చారు, దారుణం చచ్చారు. 10 మంది ఇచ్చేస్తున్నాడు అంతే. జనం తగిన కొడితేనే నాకు సంతృప్తి ఉంటుంది.